వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ మీతో ఒక విషయం మాట్లాడాలండి. ఇది ప్రాంతాలకు సంబంధించింది. ఈ వీడియోని అందరూ కూడా శ్రద్ధ పెట్టి చూడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఎలాంటి వికృతి చర్యలకు పాల్పడతారు, ఎలాంటి విభజన రాజకీయాలు తీసుకొస్తారు, కులాల మధ్య విభజన, ప్రాంతాల మధ్య విభజన ఎట్లా చేస్తారనే దానికి ఇప్పుడు చేయబోతున్న వీడియో. గతంలో మనం కేసీఆర్ని చూసాం. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయోద్యమాన్ని రగిల్చి ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. రాజకీయ అధికారం కోసమే చేశాడు ఆయన పని. ఎందుకంటే ఇప్పుడు ఆయన 10 ఏళ్లలో చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి కంటే తన సొంత కుటుంబ అభివృద్ధికి ఆయన పాటుపడ్డాడన్న విమర్శలు అక్కడే వస్తున్నాయి. సో ఇక్కడ ఏ విషయం చెప్పబోతున్నా అంటే, నేను కొంచెం వెంకట సుబ్బారెడ్డి అనే ఒక ఆయన మొన్న మధ్య బెంగళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు, ప్రత్యేక రాయలసీమ సాధన సమితి పేరుతో. ఈయన ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సమితిని ఒక సమితిని ఎప్పుడో ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వీళ్ళకేంటంటే ఈ రాయలసీమలో చాలామందికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ సమస్యలు గుర్తుకొస్తాయి, రాయలసీమ వెనకబాటుతనం గుర్తుకొస్తుంది, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని పెడబొబ్బలు పెడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళు మాట్లాడరు. అప్పుడు అన్యాయం జరిగినా కూడా వీళ్ళ గొంతులు లెగవు. వీళ్ళు బెంగళూరులో సమావేశం పెట్టుకొని తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది, వెనకబాటుకు గురైంది, పాలకుల నిర్లక్ష్యానికి గురైంది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆల్రెడీ మేము ప్రధానమంత్రి మోడీకి వినతిపత్రం కూడా ఇచ్చామని చెప్పారు. యాక్చువల్గా తరతరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. తరతరాలుగా పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ పాలకులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చూస్తే రాయలసీమ వాళ్ళే అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అంతా రాయలసీమకు చెందిన వాళ్ళే. రాయలసీమేతరులు ఎవరున్నారంటే ముఖ్యమంత్రులుగా తెలంగాణకు చెందిన పివి నరసింహారావు కొంతకాలం ఉన్నారు, చెన్నారెడ్డి కొంతకాలం ఉన్నారు, జలగం వెంగళరావు కొంతకాలం ఉన్నారు. అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఎన్టీ రామారావు గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, వీళ్ళు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అత్యధిక కాలం రాయలసీమ ముఖ్యమంత్రులే ఉన్నారు. అయినా కానీ ఆ ప్రాంతం వెనకబడి ఉంది. కారణం ఏంటంటే అక్కడున్న ఫ్యాక్షనిస్టులు. ఈ ఫ్యాక్షనిస్టుల కోరలు పేక్కుండా అలాగే పెంచి పోషించినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. దాని మూలంగా ఆ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయింది. ఫ్యాక్షనిస్ట్కి ఎవరికి కూడా తన ప్రాంతం అభివృద్ధి చెందటం ఇష్టం ఉండదు. అభివృద్ధి చెందితే ప్రజల్లో ప్రోగ్రెసివ్ థాట్స్ వస్తాయి. ప్రోగ్రెసివ్ థాట్స్ వస్తే క్వశ్చన్ చేస్తారు, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని అభివృద్ధిని పడుకోబెట్టారు వాళ్ళు. ఇక్కడ వేరే పాలకులు, వేరే ప్రాంతం వాళ్ళు చేసిన దగా కానీ అన్యాయం కానీ ఏం లేదు. ఆ ప్రాంత నాయకులే ఇందులో ప్రధానంగా విలన్లు. వీళ్ళు ఇంకో 2-3 డిమాండ్లు కూడా పెట్టారు. ఏంటంటే కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమలో ఎమ్మెల్యే సీట్లు పెంచాలని అడిగారు. సాగునీటిలో 10 ఏళ్ల పాటు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి. ఈ ఫ్యాక్షనిస్టులకి దేన్నైనా బలవంతంగా లాక్కోవటం అలవాటు. వాళ్ళ కన్ను పడిందంటే, వాళ్ళకి కావాలి అనిపించిందంటే అవతల వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా అది మైన్ కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాగేసుకుంటారు. లాక్కోవటం డిఎన్ఏలో ఉన్న వాళ్ళంతా ఇలాంటి డిమాండ్లే చేస్తారు. నెల్లూరు, ప్రకాశం సముద్ర తీర ప్రాంతాలు కోస్తా జిల్లాల్లో భాగం. అవి రాయలసీమలో పార్టీ ఎలా అవుతాయి? వీళ్ళ లాక్కునే ధోరణికి అది నిదర్శనం. వాళ్ళు చెప్పాలంటే చిత్తూరు జిల్లా కూడా రాయలసీమలోది కాదు. చాలామందికి తెలియదు, ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు. ఇది కూడా చెప్తాను. కేవలం చిత్తూరు జిల్లాలో వాయల్పాడు, మదనపల్లి తాలూకాలు మాత్రమే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినవి. మిగతా ప్రాంతం అంతా కూడా నార్త్ ఆర్కాడ్ జిల్లాలోది. బ్రిటిష్ హయాంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు నార్త్ ఆర్కాడ్లో కొంత ప్రాంతాన్ని, అలాగే కడపలో కొంత ప్రాంతాన్ని, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాలను కలిపి చిత్తూరు జిల్లాని ఏర్పాటు చేశారు. పూర్తిగా రాయలసీమలో భాగం కాదు చిత్తూరు. అయితే బళ్ళారి రాయలసీమలో భాగం. బళ్ళారి జిల్లా రాయలసీమలోది. కాకపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కర్ణాటకలోకి వెళ్ళిపోయింది బళ్ళారి. దీనికి కూడా అక్కడ రాజకీయ నాయకులే కారణం. నీలం సంజీవ రెడ్డి కుట్ర కారణంగా బళ్ళారిని ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సి వచ్చింది. బళ్ళారిలో ఉన్న తిమ్మారెడ్డి, హాలహర్వి సీతారామరెడ్డి ఈ నాయకులతో పోటీ తట్టుకోలేక నీలం సంజీవ రెడ్డి కర్ణాటక నాయకులతో చేతులు కలిపి బళ్ళారిని కర్ణాటకలో కలిపేశాడు నీలం సంజీవ రెడ్డి. దీని ఫలితంగా ఎంతో విలువైన తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలోకి వెళ్ళిపోయింది.
హోస్పేట, హంపి, బళ్ళారి లాంటి ప్రాంతాలు కూడా కర్ణాటకలో కలిసిపోయినాయి. కోలార్ జిల్లాలో 54% మంది తెలుగు మాట్లాడే ప్రజలుంటే ఆ రోజున దాన్ని కూడా కర్ణాటకలో కలిపేశారు. దీనికి కారణం ఏంటంటే ఆ రాజకీయ నాయకులతో పోటీని తట్టుకోలేక, రెండోది తన కులస్తులు కాకుండా వేరే కులస్తులు ఎక్కువ మంది ఆ జిల్లాల్లో ఉన్నారు కాబట్టి దానివల్ల భవిష్యత్తులో రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోతామనే భయంతో సంజీవ్ రెడ్డి ఆ పని చేశారు. ఆయన ఆధిపత్య దాహం వల్ల ఇది జరిగింది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇది జరిగిన కథ. కాకపోతే గత 70 ఏళ్ళుగా రాయలసీమ అంటే 4 జిల్లాలు, అందులో చిత్తూరు కూడా పార్ట్, అలాగే తెలంగాణ అంటే 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నాను నేను. కోస్తాంధ్ర అంటే 9 జిల్లాలుగా పరిగణిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం క్లైమాక్స్లోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు గ్రేటర్ రాయలసీమ అని డిమాండ్ చేశారు. మైసూరారెడ్డి లాంటి వాళ్ళంతా కూడా మొదలుపెట్టి ప్రకాశం, నెల్లూరుని కలిపి గ్రేటర్ రాయలసీమ వాళ్ళని డిమాండ్లు చేశారు. ఆ సందర్భంలో ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒక డిమాండ్ పెట్టారు. ఢిల్లీ వెళ్ళి రాయలసీమను కూడా తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. దాని మీద కొంత కసరత్తు కూడా చేశారు. ఆ రోజున చేశారు. చివరికి సోనియా గాంధీ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆనాడు కీలకంగా వ్యవహరించిన కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పిన సమాచారం ఇది. సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని వర్టికల్గా డివైడ్ చేద్దాం, రాయలసీమలో 4 జిల్లాల్లో 2 జిల్లాలు కర్నూలు, అనంతపూరు తెలంగాణలో కలిపేసి కడప, చిత్తూరు ఆంధ్రాలో కలిపేస్తే ఫ్యూచర్లో ఇంకో ప్రాంతం పేరుతో ఉద్యమం రాకుండా ఉంటుంది అనే ఆలోచన చేశారు. అయితే దీన్ని జైపాల్ రెడ్డి గారు, కొంతమంది తెలంగాణ నాయకులు అడ్డుకున్నారు, తీవ్రంగా అడ్డుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళ ఫ్యాక్షనిస్ట్ భావజాలాన్ని మేము తట్టుకోలేం, తెలంగాణ తట్టుకోలేదు రాయలసీమని, మాకు వద్దని చెప్పారు. ఇది ఆ రోజు జరిగింది. తర్వాత నెల్లూరు, ప్రకాశాన్ని కలిపి గ్రేటర్ రాయలసీమ అంటారు. అది ఎలా సాధ్యమైంది అసలు అంటే వీళ్ళకి సముద్ర తీరం కోసం కోస్తాలో 2 జిల్లాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పాత కర్నూలు జిల్లాలో. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పుడు కర్నూలు జిల్లాలో కొంత ప్రాంతాన్ని, నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతాన్ని, గుంటూరు జిల్లాలో కొంత ప్రాంతాన్ని కలిపి ఏర్పాటు చేశారు. తర్వాత 72లో దానికి ప్రకాశం గారి పేరు పెట్టారు. అయితే అప్పుడు కర్నూలులో నుంచి వచ్చిన ప్రాంతాలను క్లెయిమ్ చేసుకుంటే ఎవరు తప్పు పట్టరు. కానీ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు కూడా రాయలసీమలో కలవటానికి ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉంటుంది, 40-50 కిలోమీటర్లు కొండలు, ఫారెస్ట్ దాటుకుని వెళ్ళాలి అవతలకి. పైగా ఫాక్షనిస్ట్ మెంటాలిటీని తట్టుకోలేమనే భావన ఆ ప్రాంతాల్లో ఉంది ప్రకాశం జిల్లాలో. ఇంకోటి, కోస్తా జిల్లాలతో సమానంగా అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కావాలంటున్నారు. ఇది అసలు ఆచరణ సాధ్యం కాదు. జనాభా సంఖ్యను బట్టి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు, రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు, కానీ ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో ప్రత్యేకంగా సీట్లు పెంచరు. ఇక సాగునీటిలో ప్రాధాన్యం గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 10 ఏళ్లుగా రాయలసీమకు సాగునీటిలో ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కింది ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండానే రాయలసీమకు నీళ్లు వదిలిన ఘటనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదే చేశారు. చాలాసార్లు ఏమవుతుందంటే కృష్ణా డెల్టాకి పట్టిసీమ వల్ల కాంపెన్సేట్ అవుతుంది వాటర్, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మధ్యలో నాగార్జున సాగర్ ఆయకట్టు ఉంటుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పల్నాడు, ప్రకాశం జిల్లాలు ఉంటాయి. వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా సీమకు నీళ్ళు ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళు పంటలు వేసుకునే సంవత్సరాలు చాలా ఉన్నాయి. పైగా వీళ్ళకి వాటర్ అలొకేషన్ ఉంటుంది. అలొకేషన్ ఉన్న ప్రాంతాన్ని వదిలేసి అలొకేషన్ లేని ప్రాంతానికి నీళ్లు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందేమో బహుశా. అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కడప జిల్లాలో. దాన్ని మళ్ళీ పునర్నిర్మించే ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా ఆ రోజు ఆ డ్యామ్ నిర్వహణలో అసమర్థత వల్ల, ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ డ్యామ్ కొట్టుకుపోయింది. దాని మీద ఒక రాయలసీమ సంస్థ మాట్లాడలా, ఒక రాయలసీమ నాయకుడు మాట్లాడడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఓకే, చంద్రబాబు నాయుడు వస్తేనే వీళ్ళకి తప్పు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ తానులో మొక్కే. 99లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచాక మహబూబ్నగర్ జిల్లాలో తన శిష్యుడు ఎమ్మెల్యే అప్పుడు చెన్నారెడ్డి ఉండేవాడు. చెన్నారెడ్డితో ఒక 40 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక తెలంగాణ కోసం సంతకాలు చేయించి ఢిల్లీకి పంపించాడు రాజశేఖర రెడ్డి. అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని. 2వ విడత తెలంగాణ ఉద్యమానికి బీజాలు వేశాడని చెప్పాలి రాజశేఖర రెడ్డి. అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది. కేసీఆర్ రంగంలోకి దిగారు, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. అప్పుడే ప్రత్యేక రాయలసీమ కూడా ఇచ్చుంటే అయిపోయేది. లేదా రాయల తెలంగాణ ఇచ్చినా ఆ గొడవ ఆంధ్రాకు ఉండేది కాదు, తెలంగాణకు ఉండేది. వీళ్ళ గొడవ సేమ్ ఫ్యాక్షనిస్టులకు భయపడి తెలంగాణ నేతలు తీవ్రంగా అడ్డుకున్నారు. ఆ విషయంలో తెలంగాణ నేతలను ఒప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాం కంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే రాయలసీమకి ఎక్కువ మేలు జరిగింది. రాయలసీమకి ఎక్కువ నీళ్లు ఇచ్చారు. రాయలసీమకు పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి.
తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులను అణిచేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని మూలంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయి. డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలు ఉండేవి 90%. రాయలసీమలో ఎక్కువ హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వాడతారు. ఆ సబ్సిడీలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పునరుద్ధరించారు. అయినా కూడా వీళ్ళకి జగనే ముద్దు. కారణం ఏంటంటే కులగజ్జి. ఈ ఉద్యమకారులంతా కూడా రెడ్డి కులస్తులు. ఈ ప్రత్యేక ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ అనే వాళ్ళలో 95% మంది రెడ్డి కులస్తులే ఉంటారు. బాబుని రాజకీయంగా ఎదుర్కోలేక కులగజ్జితో ఇలాంటి డిమాండ్లు చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మనస్ఫూర్తిగా విడిపోతామంటే అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. కోస్తాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అయితే ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న భావన కోస్తాంధ్ర ప్రజల్లో ఉంది. అలాగే జగన్ లాంటి నేరపూరిత రాజకీయాలు చేసే నేతల నుంచి కోస్తాంధ్రకు విముక్తి కూడా లభిస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.